ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్, పీవీఎల్ ఆధ్వర్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు గేట్లు తోసుకుని వెళ్లారు. వెళ్లే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకుల మధ్య తోపులాట జరిగింది. స్టేడియం మెయిన్ గేటు వద్ద విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా హెచ్సిఏ బోర్డు సంబంధించిన అధ్యక్షుడు స్పందించాలని చెప్పి దీనికి సంబంధించిన అవకతవకల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా వినతి పత్రం ఇద్దాం వచ్చినటువంటి యువజన సంఘాల బృందానికి ఈరోజు చుక్కెదురైంది. కనీసం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పకుండా కేవలం ఈ అవినీతి అక్రమాల్లో కూడా భాగస్వాములుగా ఉన్నాననేది ప్రగాఢంగా కనిపిస్తున్న అంశం. దీన్ని ఏఐవైఎఫ్ అదేవిధంగా డివైఎఫ్ఐ, పీవీఎల్ రాష్ట్ర సంఘాలుగా ఖండిస్తున్నాం. కనీసం వినతి పత్రాన్ని కూడా తీసుకోలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా హెచ్సిఏ ప్రెసిడెంట్గా కొనసాగుతాడో మేము ఈరోజు ఆర్గనైజేషన్ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా 25వ తారీఖు జరిగేటటువంటి టికెట్లకు సంబంధించిన కుంభకోణం మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ టికెట్లను ఇప్పటికైనా కానీ పూర్తిగా ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా, ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్టేడియం అభిమానులకు అందించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్, పీవైఎల్ ఆధ్వర్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు గేట్లు తోసుకొని వెళ్లారు. వెళ్లే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకుల మధ్య తోపులాట జరిగింది. స్టేడియం మెయిన్ గేటు వద్ద విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ గడుపుతున్న క్రమంలో గత కొద్ది రోజులుగా కూడా ఈ ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర అనేకమైన ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అమ్మకాలు అవకతవకలు జరిగాయని చెప్పని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ ఆందోళన చేస్తా ఉన్నాయి. దీంట్లో మనం చూస్తే దీంట్లో డివైఎఫ్ తర్వాత సివైఎల్ ఈ రెండు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. స్టేడియం లోపలికి అనుమతించకపోవడం, తర్వాత వాటే గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ తోటి అక్కడ వాగ్వాదం జరిగింది. ఇక్కడ ఐపీఎల్ అమ్మకాల్లో అవకతవకలు జరిగాయి, ఖచ్చితంగా విచారణ జరగాలి, తర్వాత దీని మీద కొంచెం వివరణ కావాలని చెప్తున్నా కూడా విద్యార్థి నాయకులు లోపలికి వెళ్లే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని ఆపే ప్రయత్నించారు. నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకుల మధ్య తోపులాట జరిగింది. స్టేడియం దగ్గర బైఠాయించిన విద్యార్థి సంఘం నాయకులు ఏఐవైడిఎఫ్ అలాగనే డివైఎఫ్ అలాగనే పీవైఎల్ నాయకులు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ అవకతవకల మీద ఖచ్చితంగా క్రికెట్ స్టేడియం సంబంధించి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, దీని మీద సమాధానం చెప్పాలి. కొంతమంది విద్యార్థి నాయకులను పిలిపించి జరిగిన అవకతవకల మీద మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఆ విషయం మీద మాట్లాడటానికి లోపలికి వెళ్తున్న క్రమంలో ఈ రకంగా గేట్ దగ్గర అడ్డుకొని మమ్మల్ని మాట్లాడనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద విచారణ జరిగే వరకు, తర్వాత అలాగనే కొన్న బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు, అవినీతి జరుగుతా ఉంది, దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘం నాయకులు అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. సంజన, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.